వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నాకు ఈ వార్త చూసినప్పుడు ఒక్కసారిగా షాక్ అనిపించింది. దేవుడు బతికిస్తాడు, యేసు ప్రభు బతికిస్తాడు, పరిశుద్ధ రక్తం కావాలి అని ఒక మనిషిని పట్టుబట్టి చంపేయడమే కాదు, చంపిన తర్వాత ప్రార్థనలు చేస్తే బతికొస్తారు అని చెప్పడంతో శవాన్ని 4 రోజులు ఇంట్లో పెట్టుకొని ప్రార్థనలు చేశారట. చుట్టుపక్కల వాళ్ళంతా కుళ్ళు కంపొస్తుందని చెప్పినా లేదు, మా ప్రార్థనలతోటి చనిపోయిన శవం లేచి వస్తుంది, యేసు ప్రభు గనక 3 రోజులు చనిపోయిన తర్వాత తిరిగి ఎట్లొచ్చిండో ఈ శవం కూడా లేచి వస్తుందని మొండి పట్టితే పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందట. కొందరు దొంగ పాస్టర్లు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ పైసలు రాబట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలు ఎంత దారుణాలకు కారణమవుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కడుపులో నుంచి కత్తులు తీసాం, కళ్ళలో నుంచి రాళ్ళు తీసినాం, రక్తానికి సంబంధించిన క్యాన్సర్ వస్తే నోట్లో కొంచెం నూనె పోయంగానే క్యాన్సర్ పోయింది, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి అన్ని చెప్తూ యేసు ప్రభుని నమ్ముకుంటే చచ్చిన వాళ్ళు తిరిగి లేస్తారు, ఇట్లా అడ్డమైన మాటలన్నీ చెప్తే ఆ వీడియోలకు ప్రలోభాలకు గురై పరిశుద్ధ రక్తం కావాలని పట్టుబట్టి చంపేశారట. చనిపోయాక తిరిగి లేస్తుందని ప్రార్థనలు చేశారట. 4 రోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీని పెట్టుకొని ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారట. ఇక మున్సిపాలిటీకి అప్పగిచ్చేస్తామంటంతో అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకెళ్ళిందట. ఇప్పుడు ఆవిడని ఖననం చేశారా లేదా కూడా తెలియదు. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? హైదరాబాద్ కుక్కట్పల్లిలో. రక్తహీనతతో బాధపడుతున్న శైలజ అనారోగ్యానికి గురై దవాఖానా పాలైంది. ఇక డాక్టర్లు హాస్పిటల్లో రక్తం ఎక్కించాలి అని చెప్తే లేదు పరిశుద్ధమైన రక్తం మాత్రమే ఎక్కించాలి అని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో రక్తం సరిపోక ఎక్కించక ఈ నెల 13న దవాఖానాలోనే కన్ను మూసింది. అక్కడి నుంచి సరాసరి కుక్కట్పల్లి రామకృష్ణ నగర్లోని శ్రీ సాయి భరద్వాజ అపార్ట్మెంట్ కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి యేసు ప్రభు ఆమెను బతికిస్తాడని ఇంట్లోనే పెట్టుకున్నారు. చుట్టుపక్కల వారికి దుర్వాసన వస్తుండడంతో తలుపులు కొట్టినా తీయలేదు. ఎవరు వచ్చినా కిటికీలో నుంచే మాట్లాడుతున్నారు. యేసు ప్రభు మరలా లేచి వచ్చను, అలాగే మా అమ్మాయి కూడా తిరిగి లేచి వస్తుంది, అందుకే ప్రార్థనలు చేస్తున్నాం. యేసు ప్రభు చచ్చిపోయి బతికొచ్చింది కాబట్టి నా కూతురు ఎందుకు చచ్చిపోయి బతికిరాదు, ప్రార్థనల్లో ఖచ్చితంగా వస్తుంది, మీరు మమ్మల్ని విసిగించకండి అంటూ కిటికీలో నుంచి సమాధానాలు చెప్తూ ఎంత తలుపు కొట్టినా కుళ్ళిపోయిన వాసన వస్తున్నా కూడా వాదనకు దిగారే తప్ప ఆ అమ్మాయికి ఖననం చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చిండ్రు. పోలీసులు వచ్చి అంత్యక్రియలు చేయాలి అన్నా కూడా అస్సలు ఒప్పుకోలేదు. డెడ్ బాడీని మున్సిపాలిటీలకు అప్పగిస్తాం, మీరు ఇట్లే చేస్తా అని గట్టిగా మాట్లాడితే మేము ఇక్కడ కాదు ఏపీలోని మా స్వగ్రామానికి తీసుకెళ్తాం అని చెప్పి తీసుకొని పోయినరు. ఇంతకు అక్కడ కూడా అంత్యక్రియలు చేశారా లేదా అనేది తెలియదు. కానీ ఎంత మత మౌఢ్యం, మతోన్మాద పిచ్చితోటి కొంత మతోన్మాదులు చేసే మాటలని ఇలాంటి పిచ్చి వాళ్ళు నమ్మి ఈ రోజు పరిస్థితులను ఎక్కడ దాకా తెచ్చుకున్నారు. పరిశుద్ధ రక్తం అట, రక్తం ఎక్కిస్తే ఆ పిల్ల బతికేదేమో రక్తహీనత వల్ల బాధపడుతున్న అమ్మాయి, కానీ పరిశుద్ధ రక్తం అని ఆ పిల్లకు రక్తాన్ని ఎక్కకుండా యేసు ప్రభు చచ్చి బతికాడు కాబట్టి ఆ పిల్ల కూడా చచ్చి బతుకుద్దని ఇంట్లో పెట్టి ప్రార్థనలు చేసే పిచ్చిలోకి వెళ్ళిపోతున్నారు అనంటే అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ పిచ్చోళ్ళని ఎలా మార్చాలో నాకైతే తెలియట్లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు అందించే ₹1 సహాయం కూడా, ఎందుకంటే మన ఛానల్ కి 3,45,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరందరూ ₹1 సాయం చేసినా ప్రతి నెల ఈ ఛానల్ ఇలా సపోర్ట్ చేయండి అని అడగాల్సిన అవసరం రాదు. సో ప్లీజ్ మీకు తోచిన సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ ని నిలబెట్టడానికి నిరంతరం పోరాటం చేస్తున్న ఈ అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.